యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి తాతయ్య ఇది? దాన్ని వాడక అంటారమ్మా. ఇదిగోండి, ఆయనకి బుద్ధి లేకుండా పోతే పోయింది, మీకైనా ఉండక్కర్లేదా? నేనేం తప్పు చేశానే? ఇలా మందు తీసుకొచ్చి ఇవ్వడం తప్పు కాదా? అయినా వైన్ షాప్ కు వెళ్లి మందు పట్టుకొచ్చారు అంటే మీకు అలవాటు ఉండే ఉండాలి. చిచి, నాకు అలవాట్లేదే. అయినా షాప్కి నేను వెళ్ళలేదు, ఆఫీస్లో ప్యూన్ని పంపించి తెప్పించాను. అదే ఎందుకు తెప్పించారు అని. అంటే తాతయ్య అడిగారు కదా అని. అడిగితే తెప్పించేస్తారా? నువ్వేంటి మా ఇంట్లో మందు తాగుతావా? ఈ విషయం అత్తయ్య మామయ్యకి తెలిస్తే ఏమవుతుంది? ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా, నేను చెప్తానా? నేను అసలు చెప్పనమ్మా, ఒట్టు. మూడో వ్యక్తికి తెలియకుండా తాగేస్తాను. యూ డోంట్ వరీ. అంటే తాగడానికి రెడీ అయిపోయావన్నమాట. ఈ వయసులో తాగితే నీ ఆరోగ్యం ఏమైపోతుందో ఆలోచించావా? తాగుబోతు నేను ఏమన్నా 100 ఏళ్ళు బతికేస్తాను అనుకున్నావా? పోనీలేవే గుండు, ఒకసారికి ఇవ్వే. ఆహా, తప్పు ఒక్కసారి చేసిన తప్పే, 100 సార్లు చేసిన తప్పు తప్పే. ఈ ఇంట్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదు. ఏంటే బతిమలాడుతుంటే ఓ బిల్డప్ ఇస్తున్నావు? నేను బిల్డప్ ఇస్తున్నానా? మరి కాదా? ఏదో పెద్ద ఆయన ముచ్చట పడ్డాడని తెచ్చాను. 2 పెగ్గులేసి పడుకుంటాడని చెప్తుంటే ఓ పేజీలు డైలాగులు చెప్తూ లెక్చర్లు ఇస్తున్నావు. ఇదిగో మనోడా, మీరు భయపడకండి తాతయ్య గారు, మనం తగ్గితే ఇంకా బిల్డప్లు ఇచ్చేస్తుంది. బాటిల్ ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇదిగో నన్ను రెచ్చగొట్టకు. ఇదిగో మనోడా, ఈ అదో మందు కోసం ఇద్దరు గొడవ పడద్దు. నాకు మందు వద్దు, నా బొంద వద్దు. లే తాతయ్య గారు, ఈరోజు మీరు మందు తాగాల్సిందే. ఏంటి ఆ చూపు? నేను గాని రెచ్చిపోయాననుకో ఏం చేస్తారు చెప్పండి? రెచ్చిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాను అంటే నీతో మాట్లాడడం మానేస్తాను. మానేయండి, నేను మీతో మాట్లాడతాను. ఇదిగో, నువ్వు ఇలా బెదిరిస్తే భయపడవు గాని నేను రివర్స్లో వస్తా. ప్లీజే, ఈ ఒక్క రోజుకే పాపం ఇవ్వవే. అవునే గుండమ్మా, ఇదిగో కాళ్ళ దగ్గరకు వచ్చిన మందును కాదంటే పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ గుండమ్మా, నా బుజ్జి కదూ, నా గుండు కదూ, నా బంగారు కదూ, ప్లీజ్ తాతయ్యకి ఇవ్వ. లేదు, ఈ ఒక్కసారికే కదా, నా తల్లివి కాదు. ఇదిగో చిన్నప్పుడు నేను మందు తాగానని మీ నాన్నమ్మ కోపడుతుంటే ఏం పర్లేదు, నువ్వు తాగు తాతయ్య అని నేను చూసుకుంటానని గేల్ చేసేదానివి. మర్చిపోయావా? అప్పుడంటే నాకు తెలియని వయసు. చూడు, బాటిల్ ఇవ్వగానే పసిపిల్లడు గంతులేసుకుంటూ వెళ్ళినట్టు ఎలా వెళ్ళిపోతున్నాడు. అయినా ఒక్కరోజు తాగినంత మాత్రాన ఏం కాదు. ఇలాంటి చిన్న ఆనందాలు కూడా దూరం చేస్తే ఎలా? సరే, మా మంచి గుండు చెప్తే వింటుంది. పద. నాకెందుకో ఆహా, ఏమి హాయ్. అమ్మో, ఈ గ్లాసులో పోసుకుని తాగడం ఎవరన్నా చూస్తే తాగుబోతు అనుకుంటారు. ఎందుకైనా మంచిది ఆ బాటిల్లో పోసేస్తే తాతగారు తాగే నీళ్ళు అనుకుంటారు. ఆ మాత్రం తెలివితేటలు నాకు ఉండవా ఏంటి? మాణిక్యమా, పోసారా? సగం పోసాయి, మళ్ళీ దొరకదు అవకాశం. పోసాయి. ఎవరో చూడకూడని చోటు పెట్టాలి. అబ్బా అబ్బా, ఎంతకాలం అయింది తాగి? ఈ
నాలికి మీద సుఖపడి ఎంతకాలం అయిపోయింది. బెమ్మానం. లోకే చచ్చి ఎక్కడున్నావో తెలియదు కానీ ఈ మాణిక్యం గారి భోగం చూస్తే కుళ్ళి 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 చస్తావే. అబ్బా అవును, మందులోకి మంచిగా లేకుండా తాగేస్తున్నానేంటి దరిద్రంగా. చిచి 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 ఏం బాలేదు. ఉల్లిగడ్డ విత్ వాడ్కా ఫైన్. ఏంటి పాట వినిపిస్తుంది? తాతగారు పాత పాటలు పెట్టుకొని రిలాక్స్ అవుతున్నట్టున్నారు. తాతగారు, 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 తాతగారు. ఇక్కడ చూస్తే ఫోన్లో పాటలు పెట్టారు, తలుపులు తెరిచి పెట్టారు. మనిషి కనపడకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? తాతగారు, తాతగారు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? సరేలే. ఇదేంటి వాటర్ అదోలా ఉన్నాయి? ఏంటి మనవడా? ఏంటి ఎక్కడున్నావు? అవును, నేను ఇక్కడున్నానేంటి? మాట ఏంటి అదలో వస్తుంది? నీ కళ్ళు చూస్తుండని తెలుస్తున్నాయి. నిద్రమత్తులో ఉంటున్నావు. అది కదా అబ్బాయి, నిద్రమత్తులో ఉండి అక్కడికి ఎక్కడే తిరగడం ఎందుకు చెప్పు? పోయి పడుకోవచ్చు కదా. నిద్రమత్తులో ఉండి నేను ఇక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మత్తొచ్చింది. ఈ బాటిల్లో మందు ఉండాలి. ఏదిరా? మందా? కాదు 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 కాదు, నేను కలుపుకున్నా మంచినీళ్ళు రా. ఏం కలిపావు అందులో? సొంటి మిరియాల పొడి రా. అందుకనా ఈ నీళ్ళు అంత మంచిగున్నాయి? చేతిలో ఏంటిది? ఉల్లిపాయ. ఉల్లిపాయ ఇటు ఇవ్వు. ఆహా, ఆ వాటర్ తాగి ఈ ఉల్లిపాయ తింటూ ఉంటే ఏమో మంచిగా ఉంది తాతగారు. అంటే ఈ బాటిల్ వాటరు ఎక్కిళ్ళు వస్తే తాగేసా తాతగారు. ఓరి నాయనో, నా కొంప ముంచేసావు కదరా నీ అయ్యా. ఒరే, నా కోసం అని కలుపుకున్నది కదరా అది. సర్లే గాని, తాగితే తాగావు గాని నేరుగా వెళ్ళి నీ రూమ్కి వెళ్ళి పడుకోరా. నో, అబ్బా, నాకిప్పుడే పడుకోవాలని లేదు. నాకు పాట పాడాలని ఉంది. అమ్మో, డాబా మీదకి ఎక్కి
డాన్స్ చెయ్యాలని ఉంది. ఆట కావాలా, అబ్బా, పాట ఒరేయ్, ఒరేయ్, కావాలా? ఒరేయ్, నా నెత్తి మీద ఎక్కి చేయాలని ఉందేంట్రా నీకు? ఒరే నీకు దండం పెడతానరా. మాట్లాడకుండా నువ్వు సైలెంట్కి వెళ్ళి పడుకోరా. ఇప్పుడు ఎవరన్నా చూస్తే నా కొంప కుళ్ళేరైపోతుంది రే. లేదు, నాకు ఇవాళ ఎందుకు కొత్తగా ఉంది. ఈ బాటిలో ఉన్న వాటర్ లాంటిది ఇంకో బాటిల్ ఉందా? ఇంకోట ఎందుకు? ఇంకో రౌండ్ వేద్దామని. అమ్మ ఒరేయ్, నిన్ను నన్ను కలిపి రౌండ్ వేసేస్తారా? అర్థం చేసుకోరా నాయనా. ఎందుకు రౌండ్ వేస్తారు? మంచినీళ్ళు తాగితే తప్ప? అది మంచినీళ్ళు కాదు, మందని నీకు ఎలా చెప్పాలరా? హలో సైలు బంగారం, పెద్దగా అరవబాకరా నాయనా. వదలండి తాతగారు. సైలు బేబీ, సైలు బేబీ. ఇదిగో అరవకుండా సైలెంట్ గా రా. నా మాట విను. ఎక్కడున్న ఇదిగో, సైలు పడిపోతావు. బేబీ? ఇదిగో, జాగ్రత్త. సైలు బేబీ, జాగ్రత్త. వదలండి తాతగారు. ఒరేయ్, సైలు బేబీ, అయ్యో, ఒరేయ్, అమ్మో. బేబీ ఆట అమ్మో. కావాలా? ఒరేయ్, ఆగరా నాయనా. తాతగారు పాట కావాలా? అమ్మో, బేబీ. ఒరేయ్, నీ దండం పెడతాను. ఉండరా అరవకరా. తాతగారు ఒరేయ్, ఆట కావాలా? పాట కావాలా? ఒరేయ్, సైలు అంటే అల్లకరా నాయనా. నీ రూమ్ పద. బేబీ. బేబీ లేదు, బీపీ లేదు. అరవకరా. ఒరేయ్, అరవకరా. తాతగారు ఆట ఒరేయ్, నీకు ఆట కావాలా? వద్దు, పాట వద్దురా బాబు. సైలెంట్ గా ఉంటా నాయనా. బేబీ, రా బేబీ. ఒరేయ్, నేను లాగలేనురా నాయనా. అమ్మో, చాలా సైలు. కష్టంరా బాబు. ఒరేయ్ నాయనా. బేబీ, మనోడు తాతయ్య బంగారం, మనోడు. రావా? అమ్మోయ్. సైలు. ఒరేయ్. హే కళ్యాణ్, సైలెంట్ గా ఉండు. సైలు, Silent గా ఉండు. వచ్చావా సైలు? ఏమైంది? బేబీ, నా బంగారం వచ్చేసావా? హే, ఫ్యామిలీ అందరు వచ్చేసారా? అయితే ఇంకెవరు నిద్రపోలేదన్నమాట. అందరం కలిసి అంతాక్షరి ఆడుకుందామా? కళ్యాణ్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నేనేం మాట్లాడాను అక్క. మాట తడబడుతూ ఉంది, మనిషి తూలుతూ ఉన్నాడు. అర్థం కాలేదా? అతను మందు కొట్టినట్టున్నాడు అత్తయ్య. మందా? కళ్యాణ్, నువ్వు మందు తాగావా? మందా? చీచి, సొంటి మిరాల పొడి కలిపిన వాటర్ తాగాను. కావాలంటే తాతగారిని అడుగు. చెప్పండి తాతగారు, చెప్పండి. ఆయన్నెందుకు అడగడం? నీ దగ్గరకు వచ్చి ముక్కు మూసుకున్న దీన్ని చూస్తేనే తెలుస్తుంది నువ్వు తాగావో లేదో అని. అవ్వా, ఈ ఇంట్లో మందు తాగావా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మంచి చేసుకోవడానికని వచ్చి ఇలాంటి పని చేయటానికి నీకు బుద్ధి లేదు? బుద్ధుంటే మాత్రం ఉన్న అలవాట్లు ఎంతకాలం అని దాయగలుగుతాడు? ఇంతకాలం దాచాడు, ఇవాళ బయటపడ్డాడు. లేదు, కళ్యాణ్కి ఇలాంటి అలవాట్లు లేవు. ఇది నీ డైలాగ్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని దాని డైలాగ్, అంతేగా? కళ్ళ ముందే అతను మందు తాగి కనబడుతుంటే తాగలేదు, అలవాట్లేదు అంటావేంటమ్మా? కళ్యాణ్, నువ్వు లావుగా ఉన్నావని, నువ్వంటే ఇష్టం లేకపోయినా మంచివాడివి,
ఎలాంటి దురలవాట్లు లేనివాడివని నీ మీద ఒక రెస్పెక్ట్ ఉండేది. ఈ రోజుతో అది పోయింది. అయినా మా ఇంట్లో మందు తాగడానికి ఎంత ధైర్యం నీకు? ఇంకా ఇలాంటి వాళ్ళతో భరించాలా? ఇంకా వీడిని ఇంట్లోనే ఉండనివ్వాలా? ఉండనివ్వక ఏం చేస్తారు? మీ కోడలు వీళ్ళ పెళ్లి చేస్తానని మాటిచ్చింది కదా. ఏంటి పెళ్ళా? ఇలాంటి వాడితోనా? అందం లేదు, చందం లేదు, పైగా ఇలాంటి దురలవాట్లు ఉన్న వాడితో పెళ్ళా? దేనికి? దీని గొంతు కొయ్యడానికా? ఆగండి. అక్క అసలు నే తప్పు చేయలేదక్క, నువ్వైనా చెప్పక్క. అత్తయ్య, ఇందులో కళ్యాణ్ తప్పేమీ లేదత్తయ్య. తప్పు లేదా? తాగడం అసలు మన ఇంట్లో ఉందటే? మన ఇంట్లో లేకపోవచ్చు, కానీ ఈవిడ సపోర్ట్ చేస్తున్నవాడు కదా, కాబట్టి అతనికి అలవాటున్నా తప్పు లేదనుకుంటా అత్తయ్య. నువ్వు మాట్లాడుకోలోకి. ముందు నువ్వు మాట్లాడుకో. వీడంటే మాకిష్టం లేకపోయినా పోనీలే అని ఉండనిచ్చాను. వీడు నా ఇంట్లోనే ఇలాంటి అడ్డమైన వేషాలు వేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నన్ను గాని ఆపేవంటే వీడితో పాటు నిన్ను కూడా బయటికి గెంటేస్తాను. తప్పక. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంట్రా? పోరా. అమ్మా ఆగండమ్మా. నువ్వెందుకు ఆపుతున్నావు? తప్పు చేసింది నేను కాబట్టి. అవునా? ఇంట్లోకి మందు తీసుకొచ్చింది నేనే. మీరా? మీకు తాగే అలవాటు లేదు కదా బావగారు? అది నా కోసం కాదు, తాతగారి కోసం. కాంపిటీషన్లో గెలిచానని తాతగారు పార్టీ అడిగారు. దాంతో సిగ్గు లేకుండా అలా అడిగితే బుద్ధి లేకుండా నువ్వెలా తెచ్చావురా? ఏమయ్యా పెద్ద మనిషి, ఒంటి మీదకి ఇన్నేళ్ళు వచ్చాయి, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా నీకు? ఆయన తాగితే తాగాడు, కళ్యాణ్తో కూడా తాగించాడు. నేను లేదమ్మా, నేను తాగుతాం ఏంటి? ఉల్లిపాయ కోసం అని నేను కిచెన్లోకి వెళ్ళాను. ఆ టైంలో ఆ అబ్బాయి నా గదిలోకి వచ్చి ఆ బాటిల్లో ఉంది మంచినీళ్ళు అనుకుని తాగేశాడు. అవును, వాటరే తాగాను. ఏమండి, చూస్తున్నారు కదా ఇంట్లో ఏం జరుగుతోందో? ఇదేమో అడ్డమైన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవటం, ఈయన గారేమో అడ్డమైనవన్నీ అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం. బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి పెద్ద మనుషులందరినీ ఇంట్లో పెట్టుకున్న మనం ఈ ఇంటి పెద్దలం. అత్తయ్య, మా తాతయ్య చేసింది తప్పే. దానికి ఆయనకి బదులుగా మిమ్మల్ని నేను క్షమాపణ అడుగుతున్నాను. జరిగిన దానిలో తప్పేమైనా ఉంటే అది మా తాతయ్యది, మాది. ఇందులో కళ్యాణ్ తప్పేమీ లేదత్తయ్య. అవును, జరిగిందేంటో మనవాడు చెప్పాడుగా. వీళ్ళందరూ చేసిన పనికి ఈ అబ్బాయిని వెళ్ళిపోమండం కరెక్ట్ కాదే. ఊరుకోండి మావయ్య,
నిజంగా అలవాటు లేనివాడే అయితే ఒక బుక్క తాగగానే ఊసేస్తాడు. మొత్తం బాటిల్ ఎత్తేసాడంటే అలవాటు లేకుండానే తాగాడంటారా? ఆగండి.